నేను వస్తున్నా, ఇంకో 2 minutes ఈమెయిల్ చేస్తాను. పాజ్ చేయి. ఇప్పుడు ఆ కెమెరా 2 ప్లే చేయి. నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 days లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను. సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకి ఏదో లింక్ ఉంది సార్. బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు. ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికి చూస్తూ కూర్చున్నారా? మీ 3 పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్. ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సార్ వెళ్ళు. ఎస్ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్. రితేష్, ఎస్, నా పేరు రచన. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆర్న మా పాప పేరు. 2nd class చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం. అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది, నాకు తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. One night, just one night, I lost my whole family. ఐఎమ్ రియలీ సారీ. అనవసరంగా మీకు ఈ పని గుర్తు చేశాను. వదలు, వాళ్ళను వదిలిపెట్టను. హాయ్ రచన. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ. నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. Nothing like that. The case is still going on. It'll be fine. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు. It's just temporary. నిన్న నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది. అందువల్ల అలా రియాక్ట్ అయ్యొచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా? సార్, రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్, పాప చనిపోయారు. He lives alone. I feel there's something very strange about him. I think you should investigate further. Rachna, can you just stop it? ఈ కేసు గురించి మీరు చాలా అబ్సెస్ట్గా వెళ్తున్నారు. You should just let go of it. సార్, ఆ డెత్స్ అన్నిటికీ ఒక లింక్ ఉంది. You know that. ఆ 10 deaths, సుందర్ డెత్, బైకర్స్ ఇద్దరు కొట్టుకొని చనిపోవడానికి కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే. నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు రచన.
మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఇది మీకే ప్రాబ్లం. సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు. సార్, ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. అండ్ యూ సేయింగ్ వీ షుడ్ డు నథింగ్ అబౌట్ దట్. రచన, నా కెరీర్లో చాలా మర్డర్స్ చూశాను. వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్. హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు. అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. సార్, యూటర్న్కి సంబంధించి మొత్తం ఫైల్. ఐ అప్రిషియేట్ ఇట్ ప్రభా. నాకు తెలుసు సార్, మీరు చేసేది కరెక్ట్ అని. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఏ చేయకూడదా? నువ్వెప్పుడు మాకు కాల్ చేసావి? మేమే చేయాలి కదా. డ్రామాలు ఆపమ్మా. భోజనం అయిందా? ఎప్పుడో అయిపోయింది. నువ్వు చేసావా? నాన్న ఎలా ఉన్నారు? ఏంటో ఎప్పుడు లేదే అమ్మగారికి మేం గుర్తొచ్చాం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తా. నాన్న బానే ఉన్నారు, నేను బానే ఉన్నాను, కుక్క కూడా బాగుంది. విషయం ఏంటి? అమ్మా, నాకు భయంగా ఉంది. రచ్చు, నువ్వు బానే ఉన్నావుగా? నన్ను అక్కడికి రమ్మంటావా? హలో రచ్చు. వద్దులే. రచ్చు, ఏమైంది? మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశా. అందుకే పెళ్లి చేసుకోమన్నది. అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు, టైం వేస్తోందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా. చెప్తే విన్నావా? అంటే ఆఫీస్లో ఒకతను. అవునా? అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వు, వెంటనే మా మాట్లాడతాను. మా అంత దూరం వెళ్ళలేదమ్మా. అంత దూరం అంటే? నాకు అతనంటే ఇష్టం, అతనికి నేనంటే. నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. పెద్దవాళ్ళంటే పడదు, దేవుడంటే భక్తి లేదు. మా స్టాప్ ఇట్. నీకు ఫోన్ చేస్తాను చూడు, నాకు బుద్ధి లేదు. బాయ్, గుడ్ నైట్. రచ్చు, రచ్చు, చెప్పేది నువ్వే.
అర్నా అమ్మా తిను. నాకు వద్దు మా. నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు. ఇదిగో తిను. అమ్మ నాకు యాపిల్ వద్దమ్మా, ఆరెంజ్ కావాలి. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా. తిను. వద్దు. ఒక్క ముక్క తిను, నో. ఒంటికి మంచిది కదా. తిను, ఒక్క పీస్ తింటే చాలు. బాలేదమ్మా, నాకు వద్దమ్మా. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది. చెప్తే వినాలి. అమ్మ బెలూన్ ఎక్కడ ఉండమ్మా? ఇక్కడే ఎక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో. ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి. కేర్ఫుల్ ఆర్నా. ఓకేమా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. నేను కాదు. ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేశా? నీకెలా తెలుసు? ఎందుకు చంపావు నా కూతుర్ని? నేను చెప్పలేదు. అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది. యాక్సిడెంట్ అయిన చాలాసేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడా? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో. బాడీని పోస్ట్మార్టం కి పంపించాం. పాపం మేడం, చిన్న పాప. అమ్మా బాయ్. అర్నా, అమ్మా. రారాన బంగారం. తన వయసు 5 సంవత్సరాలు. చావంటే ఏంటో కూడా తనకి తెలీదు తెలుసా. 2 నెలల్లో తన బర్త్డే. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ. ఏడుస్తున్నావా అమ్మా? ఏయ్ అమ్మ, నేను కనిపిస్తున్నావు? నో, ఆంటీ ఏం చేయలేదు కన్నా. అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మ కథ చెప్తావా అమ్మా? ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్నా. చేసి ఎవరెవరి హోటల్ తీసుకున్నారు నేను తెలుసుకొని చెప్తా. ప్లీజ్ నమ్మండి ప్లీజ్. చాలా ఆపు. సరే, నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్. సారీ, 1 సెకండ్. హలో ఆదిత్య. మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య, let me call you back. I can't talk right now. Okay? Bye.
నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. I saw it. రచన, ఆమె ఆ పాపకి యాపిల్ కట్ చేసి ఇవ్వడం. ఇంకా చాలు. లిజన్, ఐమ్ సీరియస్. మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు. యూ హ్యావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్. నో 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 సార్, ఆ డివైడర్ బ్లాక్ ఎవరు మూవ్ చేశారో మనం కనిపెట్టాలి. ప్లీజ్ అసలు నేను చెప్పేది విను. సార్, మీరు హెల్ప్ చేస్తారా చేయరా? చేయకపోతే వదిలేయండి, నేను చూసుకుంటా. ఏమైనా తిన్నావా? రచన, తింటూనండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను చెప్పేదాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న 10 మంది పేర్లు, వాళ్ళ ఫొటోస్, వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. సుందర్స్ కేస్, శ్రీనివాస్ కేస్ అండ్ లాయర్స్ కేస్. మొన్న నైట్ సెల్లో చనిపోయిన వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్. రచన, నిన్న నైట్ ఇలాంటిదైనా చూసారా? గుర్తులేదు సార్. కాదు, బాగా ఆలోచించుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, ఆబ్జెక్ట్, సంథింగ్ రిలేటెడ్ టు దిస్? నేను అలాంటిదేం చూడలేదు సార్. సరే, వెళ్దాం రండి. అమ్మా హాయ్ మలిక్. ఓ హలో సార్, ఏంటిది సడన్ గా? ఎనీథింగ్ అర్జెంట్? ఏం లేదు మలిక్,